ఏమండోయ్, నాన్ వెజ్ ప్రియులకి నాన్ వెజ్ గురించి కొత్తగా చెప్పేదేముందండి. అందులో మటన్ కర్రీ ఓ ఎమోషను, రంగు రుచి వాసనతో ముక్క మెత్తగా చక్కని చిక్కని గ్రేవీతో అన్నంతో అమృతం. రాగి సంగటి, ఇడ్లీ, దోశల్లోకి అద్భుతమండి ఈ మటన్ కర్రీ. ముందుగా మిక్సీ జార్లోకి 1/2 kg మటన్కి గాను 7-8 దాకా వెల్లుల్లి, ఈ మాత్రం అల్లం ముక్కలు, గ్రేవీ రుచిగా ఉండడం కోసం ఈ మాత్రం ఉల్లిపాయ ముక్కలు, అంటే ఒక చిన్న ఉల్లిపాయలో ఒక 4-5 ముక్కలు అనుకోండి. 1/4 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా కారం. మీరు వాడే ఆ కారం ఘాటును బట్టి తగినంత వేసుకోవచ్చు. నాన్ వెజ్ కర్రీస్లోకి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఒక 1/2 టీ స్పూన్ దాకా మిరియాలు, ఇక్కడ వేసిన కారం కానీ మిరియాలు కానీ రెండు కొంచెం చూసుకుని వేసుకోవాలి. ఒక ఫుల్ స్పూన్ దాకా ధనియా పొడి, ఒక 3 దాకా లవంగాలు, 2 యాలకులు, చెక్క చిన్న ముక్క, 1/4 టీ స్పూన్ దాకా గరం మసాలా. కర్రీలో గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇక్కడ వేసిన ఉల్లిపాయ కానీ ధనియా పొడి కానీ ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదా గ్రేవీ కోసం కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. వేసిన వీటన్నిటినీ కూడా కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ సాధ్యమైనంత వరకు మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తటి పేస్ట్లా చేసుకున్న తర్వాత కుక్కర్లోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్లోకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది, తగినంత వేసుకోవచ్చు. వేసిన ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వేసిన ఈ ఉల్లిపాయ ముక్కల్ని మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు వేయించగా చూడండి, ఉల్లిపాయలు కొంచెం మెత్తబడి ఈ విధంగా తయారైన తర్వాత ఒక 4-5 పుదీనా రెమ్మలు వేసుకోవాలి. మటన్ కర్రీలోకి కొంచెం వేసామన్నట్టు మమా అని 4 పుదీనా రెమ్మలు వేస్తే టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది. ఉంటే ఖచ్చితంగా వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. వేసిన ఈ పుదీనాను కూడా మీడియం ఫ్లేమ్లో అట్లా ఇట్లా కలిపి పచ్చిదనం పోయేదాకా వేయించుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజ్ బాగా గుజ్జు ఉన్న టమోటాని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ నేను వేసిన ఉల్లిపాయ కానీ టమోటా కానీ గ్రైండ్ చేసిన మసాలా కానీ 1/2 kg మటన్కి అయితే సరిగ్గా సరిపోతుంది. మటన్ ఎంత తీసుకున్నారో దాన్ని బట్టి మసాలా కానీ ఉల్లిపాయ టమోటాలు కానీ వేసుకోవాల్సి ఉంటుంది. ఈ టమోటా ముక్కలు తొందరగా మెత్తబడడానికి కొంచెం సాల్ట్ కూడా వేశాక బాగా కలిపేసి ఈ టమోటా ముక్కలు మెత్తగా మగ్గేదాకా వేయించుకోవాలి. ఇక్కడ అవసరమైతే ఈ టమోటా ముక్కలు మెత్తగా మగ్గడానికి మూత పెట్టి లో ఫ్లేమ్లో కొద్దిసేపు ఉడికించుకోవచ్చు. ఫైనల్గా చూడండి, ఈ టమోటా ముక్కలు మెత్తటి గుజ్జులా ఈ విధంగా తయారైన తర్వాత ఇందాక గ్రైండ్ చేసాం కదా, ఈ మసాలా వేసుకోవాలి. గ్రైండ్ చేసిన మసాలాలు అన్నీ పచ్చిగానే గ్రైండ్ చేసాం కదా, ఉల్లిపాయ కానీ అల్లం వెల్లుల్లి ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా వేగి పచ్చిదనం పోయి మంచి స్మెల్ వస్తుందండి. అప్పటిదాకా బాగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే, కొంచెం ఓపిక్గా. అవసరమైతే మూత పెట్టి వేయించుకోవచ్చు. ఫైనల్గా చూడండి, ఆయిల్ అనేది ఈ విధంగా సపరేట్ అయ్యి ఈ స్టేజ్లో మంచి ఘుమఘుమలాడే స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న మటన్ 1/2 kg. ఇప్పుడే ఏం చేయాలంటే ఈ విధంగా బాగా కలిపేసి ఈ మసాలాలోని ఫ్లేవర్స్ మొత్తం కూడా ముక్కలకి పట్టేదాకా మూత పెట్టి ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే చాలు. మటన్ నుండి నీళ్లు బయటకు వచ్చి ఈ స్టేజ్లో వస్తుందండి మంచి గుమగుమలాడే స్మెల్. ఈ వాసనకే సగం పొట్ట నిండిపోయి నోట్లో నీళ్లు ఊరిపోవాల్సిందే, అంత టేస్టీ అండి ఈ గ్రేవీ. ఇందాక మసాలా గ్రైండ్ చేశాం కదా, అదే మిక్సీ జార్లోకి నీళ్లు వేసి ఇక్కడ వేసుకోవాలి. ఈ మటన్ కర్రీ ఎందులోకి సర్వ్ చేసుకుంటామో దాన్ని బట్టి తగినన్ని నీళ్లు, కావలసినన్ని నీళ్లు ఇక్కడ వేసుకోవచ్చు. అంటే రైస్, చపాతి, పూరి ఇందులోకి గ్రేవీ కొంచెం చిక్కగా ఉంటే బాగుంటుంది. అదే రాగి సంగటి, దోశ, ఇడ్లీ వీటిల్లోకి కొంచెం పల్చగా చారులా ఉంటే బాగుంటుంది. దాన్ని బట్టి తగినన్ని నీళ్లు వేసుకోవచ్చు. ఇక్కడ ఈ మటన్ కర్రీకే కాదు, ఏ కర్రీకైనా సరే కుక్కర్లో వేసే నీళ్ళు అనేవి ఎక్కువ ఆవిరవ్వవు కాబట్టి మరీ ఎక్కువ నీళ్లు వేయకుండా తగినన్ని వేసుకున్నా చాలు. ఫైనల్గా ఉప్పు కారం సరిచూసి అంతా ఓకే అనుకున్నాక కుక్కర్ మూత పెట్టి మీరు వాడే ఆ కుక్కర్ని బట్టి విజిల్స్ పెట్టుకోవాలి. ఇలాంటి బుడ్డి కుక్కర్లు తొందరగా విజిల్స్ వస్తాయి కాబట్టి లో ఫ్లేమ్లో నేను 9 విజిల్స్ పెట్టుకున్నాను. పెద్ద కుక్కర్లు అయితే ఒక 6-7 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో. విజిల్స్ అనేది ఖచ్చితంగా చెప్పడానికి కుదరదండి, ఎందుకంటే మనం తీసుకున్న మటన్ లేత మటన్ అయితే తొందరగా ఉడికిపోతుంది. అదే ముదురు మటన్ తీసుకున్నట్టయితే ఎక్కువ విజిల్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. తీసుకున్న మటన్ లేత మటనో ముదురు మటనో తెలియనప్పుడు ఒక 6-7 విజిల్స్ పెట్టి ఓపెన్ చేసి మటన్ ఉడకలేదనుకుంటే మళ్ళీ కావాల్సినన్ని విజిల్స్ పెట్టుకోవచ్చు. అది కథ.
విజిల్స్ వచ్చిన వెంటనే ఓపెన్ చేయకుండా ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే ఈ మాత్రం పల్చగా ఉన్న గ్రేవీ చల్లారితే ఇంకొంచెం చిక్కబడుతుంది. ఈ వేడి మీదనే ఫ్రెష్గా కొంచెం కొత్తిమీర వేసి అట్లా ఇట్లా కలిపేస్తే అయిపోయింది.